ఎపిసోడ్ 3లో ఏ కంటెస్టెంట్ మీకు బాగా అనిపించారో, ఎవరికి గ్రీన్ ఇచ్చారు, ఎవరికి రెడ్ ఇచ్చారు, గ్రీన్ ఇస్తే మీరు ఎందుకు హ్యాపీ అయ్యారు, రెడ్ ఇస్తే వాళ్ళని తీసుకుంటే బాగుండు అని మీకు అనిపిస్తుంది కదా, ఆ పర్సన్ ఎవరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకో కూడా రీజన్ కూడా చెప్పండి. ఈ పర్సన్కి రెడ్ ఇచ్చారు, ఈ పర్సన్కి గ్రీన్ ఇస్తే ఇంకా మంచిగా ఉంటుండే అని మీకు అనిపిస్తుంది కదా, ఆ పర్సన్ గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. అంటే కొంతమంది టాలెంట్ ఉన్నా, కొంతమంది చూడడానికి చాలా మంచిగా అనిపిస్తున్నారు, మంచి యాక్టింగ్ చేస్తున్నారు, టాస్క్‌లు ఇస్తున్నా కూడా చేస్తున్నారు వాళ్ళు. అంటే బాగా అనిపిస్తుందనమాట. వీళ్ళు సెట్ అవుతారు అని మనకు అనిపిస్తది. కానీ జడ్జెస్ ఏమో వాళ్ళని జడ్జిమెంట్ చేసి, లేదు మీరు బాలేదు, మీరు చేయలేకపోతున్నారు అని చెప్పేసి అయితే వాళ్ళకి రెడ్ ఇచ్చేసి, వద్దు మీరు సెట్ కారు అని చెప్పేసి అయితే జడ్జెస్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వాటి చూడ్డానికి వాళ్ళు వీళ్ళు చేస్తారా అని మనకు అనిపిస్తది. కానీ వాళ్ళు చేసి చూపిస్తున్నారు అక్కడ. కానీ సరే చేస్తున్నాడు, ఇతన్ని ఎంకరేజ్ చేద్దాం మనం అని చెప్పేసి అయితే వీళ్ళు అనుకోవడం లేదు. బాలేదు అని చెప్పేసి అది ఆ రీజన్స్, ఈ రీజన్ చెప్పేసి అతనికి రెడ్ ఇచ్చేసేసి వెళ్ళిపో అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు అగ్ని పరీక్షకి ఎవరెవరు వచ్చారు, ఏమేమి టాస్కులు చేశారు, ఎవరి పర్ఫార్మెన్స్ సూపర్ అనిపిస్తుంది, ఎవరి పర్ఫార్మెన్స్ ఫ్లాప్ అయిపోయింది, ఇవన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఈ ఎపిసోడ్లో ఏంటిదంటే మనం ఇప్పుడు వెళ్ళిన కొంతమంది కంటెస్టెంట్ నుంచి మనం నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉందన్నమాట. అంటే ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది, ఈ మనిషిని చూస్తే ఈ మనిషి దగ్గర ఏముండదు అని మనం అనుకుంటాము. కానీ అతను చేసినటువంటి యాక్టింగ్ కావచ్చు, టాస్కులు చేయడం కావచ్చు, అవన్నీ చూస్తే మనకైతే ఓహో! మనిషిని చూసి మనం జడ్జ్ చేయకూడదు, ఆ టాలెంట్ చూడాలి, మనము ఆ మనిషిలో ఏం టాలెంట్ ఉందో ఇవన్నీ గమనించాలి అని చెప్పేసి అయితే కొంచెం మాట్లాడుకోవడానికి ఇన్స్పిరేషన్‌గా ఉందన్నమాట. కొంచెం మనం మాట్లాడుకోగలుగుతాం అనమాట. ఓహో! ఈ పర్సన్ చేయగలుగుతాడు, ఇచ్చినా చేస్తాడు అనేటటువంటి మనుషులు కూడా ఉన్నారనమాట. మనం ఇప్పుడు ఒక్కొక్కరి గురించి అయితే మాట్లాడుకుంటూ ఉందాం. ఎవరొచ్చారు, ఏం చేశారు, ఏంటిది అనే ఇవన్నీ మనమైతే ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాము. అగ్ని పరీక్ష సీజన్ 2 థర్డ్ ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుందాం. షష్ఠి ఫస్ట్ రావడం జరిగింది. షష్ఠి ఫిట్‌గా, అందంగా ఉన్నారనమాట. ఈమెనైతే చూడడానికైతే చాలా అందంగా ఉన్నారు. స్ట్రాంగ్‌గా కూడా ఉన్నారు. ఫిజికల్లీ, మెంటలీ తనైతే చాలా స్ట్రాంగ్‌గా కనపడుతున్నారు. ఈ అమ్మాయి హైట్ కూడా చాలా ఉందనమాట. హైట్ వల్ల ఎలాంటి టాస్కులు ఇచ్చినా కూడా తను చాలా ఫాస్ట్‌గా అనేది చేయగలుగుతది. ఎలాంటి టాస్క్‌లైనా తను చే ఈజీగా క్రాక్ చేసేస్తది. అంత హైట్ ఉంది కాబట్టి తను ఈజీగా అయితే క్రాక్ చేయగలుగుతుంది మరి. మిస్ ఇండియాలో కొన్ని వాటిల్లో తనైతే పార్టిసిపేట్ చేయడం కూడా జరిగిందనమాట. మోడలింగ్ కూడా చేస్తుంది తను. ర్యాంప్ వాక్ అట్లాంటివి కూడా చేస్తుంది. ఒక మంచి మంచి జర్నీ స్టార్ట్ చేసినటువంటి పర్సనే తను. తనకి చాలా తెలుసు తనకి. షష్ఠి వ్యాకరణ తను నా గురించి చెప్పుకోవడానికి నేను రావాలనుకుంటున్నానని చెప్పేసి అయితే తను చెప్పడం జరిగింది. అయితే చాలామంది కూడా ఇప్పుడు సీజన్ 2లో, సీజన్ 1లో కూడా చాలామంది కంటెస్టెంట్లు రావడం జరిగింది. వాళ్ళు కూడా ఇలాగే సమాధానం చెప్పారు. మా గురించి చెప్పుకోవడానికి, మా గురించి, మా టాలెంట్ గురించి తీసుకోవడానికి మేము బిగ్ బాస్ దగ్గరికి రావడం జరిగింది అని చెప్పి వాళ్ళు కూడా అన్నారు. అప్పుడు ఇదే జడ్జెస్ అయితే, అంటే నువ్వు నీ గురించి చెప్పుకోవడానికి నువ్వు హౌస్‌లోకి వెళ్తావా? హౌస్‌లోకి తీసుకోవాలా నిన్ను? దీనికోసమే తీసుకోవాలా నిన్ను? సమాజానికి ఏ మెసేజ్ ఇద్దామని అనేటటువంటి భాషలో అయితే వాళ్ళు జడ్జెస్ మాట్లాడడం జరిగింది. కానీ షష్ఠి విషయంలో మాత్రం ఇలాంటి మాటలైతే రాలేవన్నమాట. తను చెప్పేసింది, నేను ఫేమ్ కోసం వస్తున్నాను, నన్ను చూపించుకోవడానికి నేను వస్తున్నాను, నా గురించి తెలవాలి అందరికీ అని చెప్పేసి వస్తున్నానని చెప్పేసి అయితే తను వాళ్ళ ముఖం ముందే చెప్పేసింది. తననైతే కొంతమంది ఏమి చెప్పలేదు. కొంతమంది నేను మా మమ్మీ కోసం వచ్చాను, వాళ్ళ కోసం వచ్చాను అని చెప్పేసి అంటే, నేను మీ మమ్మీ కోసం పంపాలా హౌస్‌లోకి అని చెప్పేసి అయితే అనడం కూడా జరిగింది. సినిమా అవకాశాల కోసం వచ్చాను అంటే, సినిమా అవకాశాల కోసం నేను హౌస్‌లోకి పంపించాలా అనే మాటలైతే వాళ్ళ నుంచి రావడం జరిగింది. సేమ్ షష్ఠి నుంచి కూడా ఇవే, నేను నా కోసం వెళ్తున్నాను, నేను ఫేమస్ అవ్వడం కోసం వెళ్తున్నాను అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. రాజకుమారి కూడా హౌస్‌లోకి అగ్ని పరీక్షలకి రావడం జరిగింది. తను కూడా నేను డబ్బుల కోసం వచ్చాను, ఫేమ్ కోసం వచ్చాను. నేను రీల్స్ కూడా చేశాను. నాకు అంత గుర్తింపు రాలేదు. నాకు డబ్బులు అవసరం ఉంది. అలాగే
ఫేమ్ కూడా కావాలి నాకు అని ఆమె చెప్పడం జరిగింది. అలాంటి ఆమె చెప్పినప్పుడైతే జడ్జెస్ నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. పాజిటివ్‌గా వచ్చింది. కానీ వేరే వాళ్ళు చెప్పినప్పుడు మాత్రం నెగెటివ్ వచ్చిందనమాట. "దీనికోసం నిన్ను పంపాలా? పైసల కోసమే నువ్వు వచ్చినావా? మీ మమ్మీ కోసం వచ్చినావా? దీనికోసం నిన్ను హౌస్‌లోకి పంపియాలా?" అని చెప్పేసైతే వాళ్ళు అనడం జరిగింది. అదే రాజకుమారి విషయంలో కూడా వాళ్ళు ఏం మాట్లాడలేదు. జస్ట్ పాజిటివ్‌గా తీసుకున్నారు దాన్నయితే. నేను డబ్బుల కోసమే వచ్చాను. నేను నా పిల్లల కోసం వచ్చానని అయితే ఆమె డైరెక్ట్‌గా చెప్పేయడం జరిగింది. ఆమె చాలా సస్టి రావడం జరిగింది ఫస్ట్ అయితే. తను ఒక మోడల్. అంటే సూపర్ ఉంది ఆ అమ్మాయి. హైట్, డ్రెస్, హెయిర్ అన్నీ మోడలింగ్ చేస్తుంది కాబట్టి ఆ మాత్రం అనేది మెయింటైన్ చేస్తుంది తను. చాలా అట్రాక్ట్‌గా మంచిగుందనమాట ఆ అమ్మాయి అయితే. మోడలింగ్ చేస్తుంది కాబట్టి మినిమమ్ ఆ రేంజ్ మాత్రం మెయింటైన్ చేయాలి కదా! ఆ మెయింటైన్ అయితే ఆమె పర్ఫెక్ట్‌గా మెయింటైన్ చేస్తుంది మరి. అందుకని ఆమె చూడగానే ఒక మంచి ఫీలింగ్ వస్తుందనమాట. అమ్మాయి బాగుంది. అంత డ్రెస్సింగ్ అయినా, హెయిర్ స్టైల్ అయినా ఏదైనా అంత పర్ఫెక్ట్‌గా అనిపిస్తుంది. అమ్మాయి కింద ఇట్లా కూర్చొని ఇట్లా కాళ్ళు పైకి లిఫ్ట్ చేయడం అది కూడా చాలా బాగా అనిపించిందనమాట. తను అంత స్ట్రాంగ్‌గా కూడా ఉంది. తను వచ్చి అట్లా కొంచెం డాన్స్ లాగా చేసుకుంటూ వెళ్ళి అక్కడ చేతులు కింద పెట్టి పైకి కాళ్ళు లేపింది. బాగా అనిపించింది అదైతే. తను చాలా స్ట్రాంగ్‌గా అయితే ఉంది. తను మోడలింగ్ చేస్తుంది కాబట్టి ఆ స్టేజ్ మీద ఇంకా మిస్ ఇండియా ఆ స్టేజ్ మీదకెళ్ళింది కాబట్టి తనకు చాలా కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. అందుకే ఇప్పుడు ఈ అగ్నిపరీక్ష హౌస్‌లోకి వెళ్ళినప్పుడు కూడా తను ఆ స్టేజ్ పైన కూడా చాలా కాన్ఫిడెన్స్‌గా అయితే కాన్ఫిడెన్స్‌తో ఇంతకు ముందుకి ఎక్స్‌పీరియన్స్ చేసింది కాబట్టి తనకు కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్‌గా ఉంటుంది. అదే కాన్ఫిడెన్స్‌తోని ఇక్కడికి రావడం కూడా జరిగింది. తను అదే కాన్ఫిడెన్స్‌తో తను స్ట్రాంగ్‌గా ఉందని చెప్పడం కోసం తను అలా చేసిందనమాట. ఆమె ఆర్గ్యుమెంట్స్ కూడా బాగుంటుండొచ్చు అనైతే అనిపిస్తుంది. ఎందుకంటే తన బాడీ లాంగ్వేజ్ అయితే తన కళ్ళల్లో చూసినా కూడా కనబడిపోతుంది. తను చాలా సిట్యుయేషన్ వస్తే మాత్రం తనేం తగ్గేదేలే అన్నట్టు ఉంటది. నేనెందుకు తగ్గాలి? నేను వాదిస్తా అనే ఒక మైండ్ సెట్ అయితే తనకు ఉందనైతే అనిపిస్తుంది. 'బిగ్ బాస్‌లో' ఏదైనా ఆహ్, వాదనలు వచ్చినప్పుడైతే తనైతే స్ట్రాంగ్‌గానే ఉంటుంది అనిపిస్తుంది. తను గట్టిగానే వాదిస్తది. ఒక మిస్ ఇండియా స్టేజ్ నుంచి ఆమె రావడం జరిగింది. తనకైతే చాలా చిన్నగానే అనిపిస్తుంది ఇక్కడైతే. తను ఎలాంటి సిట్యుయేషన్స్ అయినా, ఏవైనా కూడా తను ఫేస్ చేయగలుగుతది. 100% ఫేస్ చేయగలుగుతది. తను ఒక స్ట్రాంగ్ అమ్మాయి కాబట్టి తను ఈజీగా అయితే వాటినైతే ఫేస్ చేయగలుగుతది. ఇక మనం ఆ అమ్మాయి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తను ఏం చేస్తుంది? ఏంటి? వాళ్ళ ఊరెక్కడ? వాళ్ళ అమ్మ, నాన్న తను ఇప్పుడు ప్రెజెంట్ ఏం జాబ్ చేస్తుంది? అవన్నీ తెలుసుకుందాం. ఆమె చాలా అందంగా ఉంది. అట్రాక్టింగ్‌గా ఉంది. తను ఫస్ట్ ఏంటంటే స్టోరీ చెప్పడం కోసం వచ్చానని చెప్పింది. ఆమె కంటే పెయిన్‌ఫుల్ స్టోరీస్ కూడా చాలామంది కంటెస్టెంట్లు కూడా రావడం జరిగింది. ఇప్పుడు మరి జడ్జెస్ నుంచి కూడా ఒక పాజిటివ్ అయితే తన మీద రావడం జరిగింది. ఈమె కంటే చాలా పెయిన్‌ఫుల్ స్టోరీస్ కూడా ఉన్నవాళ్ళు కూడా వచ్చారు. కానీ కాకపోతే జడ్జెస్ మాత్రం ఈమె స్టోరీ పైనే కొంచెం పాజిటివ్‌గా చూడడం జరిగింది. మరి ఆ పాజిటివ్‌నెస్ ఎందుకు చూసారు అనేది మనం ఇప్పుడు మాట్లాడదాం ఒకసారి. ఇప్పుడు మనం ఒక జాబ్‌కెళ్తే ఎట్లా మనం వాళ్ళని ఎలా ఇంప్రెస్ చేయాలని మనం ముందే ప్లాన్ చేసుకుంటాం అనమాట. అయితే ఇప్పుడు 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్ళిన వాళ్ళ ప్రతి ఒక్కరైతే జడ్జెస్‌ని ఇంప్రెస్ చేయాలని కొంతమందైతే చూడలేదు. తిను మాత్రం ఇంప్రెస్ చేయాలనే విధంగా ఇంప్రెస్ చేసిందనమాట. తను మిస్ ఇండియా టాప్ 10 కూడా రావడం జరిగింది. అంటే ఇంకా కొన్ని వెబ్ సీరీస్‌లలో కూడా తను చేసిందనమాట తను. అందంగా కూడా ఉంది. తను చాలా అందంగా ఉంది. ఎందుకంటే హౌస్ కూడా కొంతమంది అందమైన అమ్మాయిలు కూడా ఉండాలి. అందమైన అమ్మాయిలు ఉంటే కూడా బావుంటదనే ఉద్దేశంతోనే తనకైతే అవకాశం ఇవ్వడం జరిగిందనమాట. తను వెబ్ సీరీస్ కూడా చేసింది. అయితే తనకైతే ఇప్పుడు 3 గ్రీన్స్ అయితే ఇవ్వలేదు. ఇంకో అవకాశం ఇచ్చి చూద్దాం ఆమెకి అని చెప్పేసైతే వాళ్ళు 3 గ్రీన్స్ అయితే ఇవ్వలేదు. ఆమె అందంగా ఉన్నారు, ఫిట్‌గా ఉన్నారు, మెంటల్లీ స్ట్రాంగ్ ఉన్నారు. తను అదే ప్రొఫెషన్‌లో ఉన్నారు కాబట్టి తనకి ఈజీగా కూడా ఉంటుందనమాట. తను ర్యాంప్ వాక్ అట్లాంటివి చేస్తా అని చెప్పి తన బాయ్ ఫ్రెండ్‌కి చెప్తే, "వద్దు నువ్వు చెయ్యకు వద్దు" అని చెప్పేసైతే తను గట్టిగా కొట్టడం కూడా జరిగింది. తనని కొడితే ఏదో బోన్ ఏదో అయిందని కూడా చెప్పింది. అయితే తర్వాత వాళ్ళు విడిపోయారో ఏమైందో తెలవదు మనకి. అయితే తన బాయ్ ఫ్రెండ్ వాళ్ళ కాలేజ్‌కి ఈ అమ్మాయి గెస్ట్‌గా వెళ్ళడం జరిగింది. అయితే "ఏంటి నువ్వు చెప్పలేదు వస్తున్నా" అని చెప్పేసైతే ఆమె బాయ్ ఫ్రెండ్ తనని అడగడం కూడా జరిగింది. అప్పుడు తను చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయిందనమాట. ఆహ్, ఈ విషయానికైతే జడ్జెస్ అయితే బాగా కనెక్ట్ అయిపోయారు. అంటే ఆహ్,
ఆ అబ్బాయి వద్దని చెప్పి అమ్మాయిని కొట్టాడు. ర్యాంప్ వాక్‌లకి అక్కడిక్కడ వెలుగు పొట్టి బట్టలేసుకొని తిరుగుతావు అని అబ్బాయికి నచ్చకపోయేసరికి అమ్మాయిని కొట్టాడు. ఈ అమ్మాయి తర్వాత అతను కాలేజ్‌కి జడ్జిగా వెళ్ళేసరికి కొంచెం జడ్జెస్‌కైతే నచ్చినట్టుంది. మరి అందుకే జడ్జెస్ అయితే తనని ఓకే అన్నట్టుగా 2 గ్రీన్స్ అయితే ఇవ్వడం కూడా జరిగిందనమాట. పెద్దగా ఈ స్టోరీ అంటే కొంచెం వాళ్ళకి బాగా కనెక్ట్ అయిందనమాట. అందుకనే 2 గ్రీన్స్ అయితే ఇచ్చేశారు. తనకి చపాతీలు చేయమని కూడా ఒక టాస్క్ ఇచ్చారనమాట. తనకి చపాతీలు చేస్తుంటే పిండి పిసికేటప్పుడు శ్రీముఖి అయితే అందులో వాటర్ పోస్తా ఉంది. "ఏంటి నేను పోస్తా ఉంటే నువ్వు చెప్పావా మరి" అంటే ఆపేస్తామని అనుకున్నానని చెప్పేసి తనన్నది. అయితే అట్లా హార్ట్ లవ్ సింబల్ చేసి నవదీప్‌కి అయితే ఇవ్వడం జరిగింది. నవదీప్ షర్ట్‌పై కూడా హార్ట్ దగ్గర పెట్టుకున్నాడనమాట. నవదీప్ గ్రీన్ ఇచ్చాడు. అభిజిత్ గ్రీన్ ఇచ్చాడు. బిందు గారైతే రెడ్ ఇవ్వడం జరిగింది తనకైతే. ఆ అమ్మాయికి బిందు గారైతే రెడ్ ఇచ్చేశారు. అంటే ఈమెకి బాగా అలవాటయిపోయిందనమాట రెడ్ ఇవ్వడం అనేది. తనకి అందుకనే ఇంకా చూడాలి నీ టాలెంటు, నెక్స్ట్ రౌండ్‌లో చూద్దాము అనేటటువంటి మాటలు మాట్లాడి తనకి రెడ్ ఇవ్వడం జరిగింది. అమ్మాయి ఎంట్రీలోనే ఇట్లా లవ్ సింబల్ వేసుకొని చేయడము, వెళ్ళిపోయేటప్పుడు ఇట్లా కిస్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవడము, చాలా యాక్టివ్‌గా అయితే తనైతే ఉంది. మరి అగ్ని పరీక్షలో ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుందో మరి చూడాలి. ఇప్పుడైతే అంత పర్ఫార్మెన్స్ లేదు అని అయితే టాక్ అయితే వినిపిస్తుంది. చూడాలి మరి తన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందనేది మనం చూడొచ్చు ఇంకా. అయితే తను ఎలా మాట్లాడితే ఇంప్రెస్ అవుతారు, ఎలా మాట్లాడాలి, ఏంటి, ఎలా ఇంప్రెస్ చెయ్యాలి అనే తనకైతే తెలుసు. తను అలాగే మాట్లాడింది. ఎలా ఇంప్రెస్ చేస్తే మనం సెట్ అవుతాము అని తనకు తెలుసు. అలానే మాట్లాడింది. ఇంప్రెస్ కూడా చేసిందనమాట. "నువ్వు బిగ్ బాస్ హౌస్‌లో సర్వైవ్‌గా సెట్ అవుతావా" అంటే నేను సెట్ అవుతాను అని చెప్పేసి అయితే తను చెప్పడం జరిగింది. "నేను ముంబైలో మోడలింగ్‌లో అక్కడ తెలుగు వాళ్ళు సెట్ అవ్వరు. కానీ నేను అక్కడ సర్వైవ్ అయ్యాను" అని చెప్పేసి అయితే తను చాలా నీట్‌గా అయితే చెప్పడం జరిగింది. బిగ్ బాస్ హౌస్‌లో సర్వైవ్ అవ్వడం అయితే చాలా పెద్ద విషయం అయితే కాదు అని అయితే చాలా నీట్‌గా అయితే ఆమె చెప్పడం జరిగిందనమాట ఈ విషయంలో మాత్రం. నెక్స్ట్ పంతులు గారు అయితే రావడం జరిగింది. పంతులొచ్చి అగ్ని పరీక్షకైతే హారతి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత జడ్జెస్‌కి అందరికీ ప్రసాదం కూడా ఇచ్చారు. అయితే శ్రీముఖి ఎవరు ప్రసాదం ఇచ్చినా తీసుకొని తింటామంటే పంతులు ఇస్తే తీసుకొని తినొచ్చు కదా, తప్పేముంది అని చెప్పేసి ఆయన కూడా అన్నాడు. అయితే పంతుల్ని కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. పంతుల్ని రిజెక్ట్ చేయాల్సిన అవసరం లేదైతే అనిపించింది. ఎందుకంటే తను బాగానే చేశాడు, సెట్ అవుతాడు అని అయితే అనిపించింది. నాకైతే అనిపించింది. బాగానే మాట్లాడాడుగా, తీసుకోవచ్చు కానీ అయితే అనిపించింది. అయితే జడ్జెస్‌కి ఎలా ఉంటుందంటే ఓన్లీ 15 మెంబర్స్‌ని తీసుకోవాలి కదా అని చెప్పేసి అయితే ఇంకా చూద్దాం మనము, ఇంకా మంచి మంచి వాళ్ళని తీసుకోవాలి, మంచి బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళని తీసుకోవాలి అనే ఉద్దేశం అయితే వాళ్ళకు ఉంటుంది. అందుకనే వాళ్ళైతే ఇతనైతే ఆపేయడం జరిగినట్టుంది. ఇంకా మంచి మంచి వాళ్ళు వస్తారేమో, ఇంకా ఎంటర్‌టైన్‌మెంట్ ఇంకా ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఉంటారేమో అనే ఉద్దేశంతో వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారనమాట. ఆ పంతుల్ని చూసి రాంగానే ఫస్ట్ వాళ్ళు అంటే ఫస్ట్ పంతులు గెటప్‌లో వచ్చాడు. దాని తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చాడు. హెయిర్ స్టైల్ అయినా, డ్రెస్ అయినా బాగుందనమాట. సింగింగ్ చేస్తా అన్నాడు, డాన్స్ ఆడతా అన్నాడు. డాన్స్ ఆడతా అంటే ఏ పాట నీకు నచ్చిన పాట మీద ఆడు అని చెప్పి శ్రీముఖి ఆడింది. జిగేల్ రాని పాట పెట్టండి, నేను ప్లే చేయండి, నేను ఆడతానని చెప్పేశాడు. తను డాన్స్ కూడా చేయడం జరిగింది. డాన్స్ కూడా ఎరగదీసిండు కాక చింపి పడేసిండు. అసలు ఎక్స్పెక్ట్ చేయలే పంతులు అట్లా చేస్తాడు అని అయితే ఎక్స్పెక్ట్ చేయలే, కానీ ఇచ్చి పడేసిండు. అంత బాగా చేసిండనమాట డాన్స్ అయితే అతను. పంతుల నుంచి అయితే మనం అంతగానం ఎక్స్పెక్ట్ అయితే అసలు చేయలేము. కానీ పంతులైతే అంత మనం ఎక్స్పెక్ట్ చేసేదానికి ఎక్కువగా చేసిండనమాట అతను. పంతులు గారికి పాపం 3 రెడ్డులు అయితే ఇవ్వడం జరిగింది. పంతులు గారు చిన్న చిన్న ఏవో వెబ్ సిరీస్‌లో కూడా ఏదో చేస్తున్నానైతే చెప్పడం కూడా జరిగిందనమాట. ఏదో గుడి దగ్గర ఏదో జరుగుతుంటే నువ్వు సెట్ కావు అని చెప్పేసి అయితే వాళ్ళు అంటే ఈయన కొంచెం పర్సనల్‌గా తీసుకొని డ్యాన్స్ అవన్నీ చేసుకొని ఉన్నారనమాట. డిఫెన్స్ అకాడమీ అపర్ణ ఈమె కూడా రావడం జరిగిందనమాట. ఈమెను తీసుకుంటారని అయితే నేను అనుకున్నాను. కానీ కొంచెం మళ్ళీ తర్వాత అనిపించింది స్టార్టింగ్‌లో తీసుకోకపోతుండొచ్చు అని అనిపించింది. ఎందుకంటే తను అకాడమీ పెట్టి ఒక 6 మంత్సే అవుతుందంట. 6 మంత్స్ వదిలిపెట్టేసి నువ్వు ఇప్పుడు ఫేమ్ కోసం వస్తావా, దేనికోసం వస్తావా అని ముందే గెస్ చేశాను. వాళ్ళు కూడా అలాగే అన్నారు. అపర్ణ తన స్టోరీ కూడా చాలా పెయిన్‌ఫుల్‌గా ఉందనమాట. వాళ్ళ మమ్మీకి కళ్ళు కనిపించవంట. వాళ్ళ నాన్న చనిపోయాడు. ఇంకా వాళ్ళ మమ్మీ పెన్షన్ డబ్బులతోనే వాళ్ళని వాళ్ళ మమ్మీ పుష్ చేసింది.
అయితే తను చెప్పిందనమాట, "మీరు బిగ్ బాస్ అంటే డిఫెన్స్ అకాడమీ పెట్టి 6 మంత్స్ అవుతుంది. మీరు ఇక్కడికొచ్చి ఇప్పుడు ఏం చేస్తారు? మీరు అక్కడే అంటే ఆహ్, వాళ్ళని ట్రైన్ చేసి, వాళ్ళని స్ట్రాంగ్ చేసి చేస్తే మీకు ఆటోమేటిక్ ఫేమ్ వస్తది కదా! మీరు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లోకి రావాల్సిన అవసరం ఏముంది?" అనైతే వాళ్ళు క్వెషన్ చేయడం జరిగింది. ఇదే విషయం రాజకుమారి గారు కూడా సేమ్ అదే చెప్పారనమాట. "నేను ఫేమ్ కోసం వచ్చాను, డబ్బుల కోసము వచ్చాను" అనే తను చెప్పడం జరిగింది. తనకైతే పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారు. ఈ అపర్ణకి మాత్రం నెగెటివ్‌గా మాట్లాడడం జరిగింది. "అక్కడే నువ్వు ఏదో జస్ట్ వస్తున్నావు హౌస్‌కి, నిన్ను పంపియాలా? ఫేమ్ కోసం వస్తున్నావు" అని చెప్పేసైతే తనను అడగడం జరిగింది. నాకింత పెయిన్‌ఫుల్ అంటే చాలా కింది స్థాయి నుంచి వచ్చి నేను అకాడమీ పెట్టి నడిపించుకుంటున్నా అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. తన అపర్ణ స్టోరీ అయితే చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంది. కానీ రాజకుమారి స్టోరీని అయితే యాక్సెప్ట్ చేశారు. తను చెప్పేసింది, "నేను డబ్బు కోసం, ఫేమ్ కోసం వచ్చానని" చెప్పేసింది. అపర్ణ కూడా, "నాకు కూడా డబ్బు అవసరము, ఫేమ్ కూడా కావాలి ఎట్ ఎ టైమ్" అని చెప్పేసి తను కూడా చెప్పడం జరిగింది. కానీ జడ్జెస్ అయితే వీళ్ళిద్దరిని అయితే డిఫరెంట్‌గా చూడడం జరిగింది. ఆ డిఫరెంట్ ఎందుకు చూడాల్సొచ్చిందో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. నిన్ను రిజెక్ట్ చేస్తున్నామని చెప్పేసైతే అప్పటి చెప్పడం జరిగింది. "నువ్వు డిఫెన్స్ అకాడమీ ప్రమోట్ చేసుకోవడం కోసమే బిగ్ బాస్‌కి వచ్చావు నువ్వు. నీ డిఫెన్స్ అకాడమీ పేరు చెప్పు. మేము ప్రమోట్ చేస్తాము" అని చెప్పేసైతే వాళ్ళు చెప్పింది. అడిగారు. అయితే తను చెప్పకుండానే వెళ్ళిపోయిందనమాట. తను నిజంగా ఎవరికైనా ఉంటది బిగ్ బాస్‌కెళ్ళి గెలవాలి అని చెప్పేసైతే ప్రతి ఒక్కరికి ఉంటుంది. తనకు కూడా అలాగే వచ్చింది. తను డిఫెన్స్ అకాడమీ ప్రమోట్ చేసుకోవడం కోసం అయితే అంత దూరం అయితే ఎవ్వరు కూడా వెళ్లరు. తన డిఫెన్స్ అకాడమీ పేరు కూడా వాళ్ళకి చెప్పకుండానే వెళ్ళిపోయిందనమాట ఆ అమ్మాయి. ఈ అమ్మాయికి ఒక పెయిన్‌ఫుల్ స్టోరీ కూడా ఉందనమాట. బిగ్ బాస్ హౌస్‌లోకెళ్తే ప్రతి ఒక్కరు కొంచెం ఫేమ్ అవుతారు, గుర్తుపడతారని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. అందుకని రావాలనుకుంటారు. ఆ అమ్మాయి వాళ్ళ ఆహ్, స్కూల్‌లో ఉన్నప్పుడే వాళ్ళ నాన్న, వాళ్ళ బ్రదర్ చనిపోవడం జరిగింది. వాళ్ళ మమ్మీ ఉంది. వాళ్ళ మమ్మీ కూడా సరిగ్గా కంటి చూపు కూడా కనపడదు. వాళ్ళ మమ్మీ పెన్షన్ డబ్బులతోనే కొంచెం ఇక్కడ దాకా రావడం జరిగిందనమాట. ఇంత కొంచెం పెయిన్‌ఫుల్ స్టోరీ అనమాట. కొంచెం కనెక్ట్ అవుతుంది బిగ్ బాస్‌లో అయితే. మనం స్ట్రాంగ్ ఉన్నాము. మెంటల్ కూడా బానే ఉంది. ఫిట్‌నెస్ ఉంది. తీసుకుంటారేమో నన్ను అనే ఉద్దేశంతోని తను ఇక్కడి వరకు రావడం కూడా జరిగిందనమాట. అయితే అపర్ణ చేసిన మిస్టేక్ కూడా ఏంటిదంటే, జడ్జెస్ ఏం చేస్తున్నారంటే, మేము గట్టిగా మాట్లాడి రిజెక్ట్ చేసినట్టు మాట్లాడితే వీళ్ళ నుంచి ఎలాంటి మాటలొస్తాయి, ఎలా వీరు రెస్పాండ్ అవుతారు అని ఆలోచిస్తున్నారనమాట. వాళ్ళ నుంచి వచ్చిన మాటలు దాన్ని బట్టి కూడా వీళ్ళు గ్రీన్ ఇవ్వడానికి ఆలోచిస్తున్నారనమాట. కానీ అపర్ణ నేను రిజెక్ట్ చేస్తున్నామని చెప్పేసరికి తను ఏడవడం స్టార్ట్ చేసిందనమాట. తను ఏడవకుండా స్ట్రాంగ్‌గా ఉండి, "సార్ నాకెందుకు రెడ్ ఇస్తారు సార్? నన్నెందుకు వెళ్ళిపో అంటున్నారు సార్ మీరు? నేను చాలా స్ట్రాంగు. నేను అకాడమీ కూడా నడిపిస్తున్నాను" అని చెప్పి కొంచెం ఈమె వాదిస్తే తీసుకుంటుండేనేమో. వాళ్ళు గ్రీన్ ఇస్తుండేనేమో మరి. తనైతే అలా చేయలేదు. తను వెక్కి వెక్కి ఏడ్చేస్తుందనమాట. "నువ్వు అకాడమీ పెట్టావు. నువ్వింత వీక్ ఉంటే ఎలా? నువ్వు స్ట్రాంగ్ ఉండాలి" అని చెప్పి వాళ్ళు అంటున్నా కూడా శ్రీముఖి అన్నది. "ఎంత వీక్ ఉండొద్దు, నువ్వు అకాడమీ కూడా పెట్టావు. నువ్వు ట్రైన్ చేస్తున్నావు అందరిని. నువ్వే ఇట్లా వీక్ అయిపోతే ఎట్లా నువ్వు" అని చెప్పేసైతే తను శ్రీముఖి అనడం కూడా జరిగిందనమాట. ఒక డిఫెన్స్ అకాడమీ నడిపించే వ్యక్తి చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. మెంటల్‌గా, ఫిజికల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. కానీ ఈ అపర్ణ అమ్మాయి అయితే ఏడవడం అయితే స్టార్ట్ చేసింది. ఇంకా ఎవరైనా ఎక్స్‌పెక్ట్ చేశారు డిఫెన్స్ అకాడమీ పెట్టిందంటే తను చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఏ టైంలో కూడా ఏడవదని చెప్పేసి అయితే అనుకుంటారు. కానీ తను చాలా ఎమోషనల్ అయిపోయి ఏడ్చింది. "సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్" అని వాళ్ళని అడుక్కుందనమాట. అయితే ఈ అమ్మాయికి చాలా పెయిన్‌ఫుల్ స్టోరీ కూడా ఉందనమాట. ఒక అమ్మాయి ఒక అకాడమీ పెట్టి కొంతమంది అమ్మాయిల్ని తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ చేస్తుంటే ఒక చిన్న సాదాసీదా విషయం అయితే ఇది అసలు కానే కాదనమాట. ఇంత అంటే చాలా కష్టపడి వచ్చింది కాబట్టి "నీ డిఫెన్స్ అకాడమీ పేరన్నా చెప్పమ్మా, మేము ప్రమోట్ చేస్తామని" చెప్పేసి అయితే జడ్జెస్ కూడా చెప్పడం జరిగింది. శ్రీముఖి కూడా అన్నది, "చెప్పు వాళ్ళు ప్రమోట్ చేస్తారు" అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. కానీ తనైతే చెప్పకుండా అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఆ డిఫెన్స్ అకాడమీ గురించి మాట్లాడుతున్నాం కదా! కొంతమంది ఆమెను ఫాలో అయిపోయి డిఫెన్స్ అకాడమీ ఎక్కడుంది? ఏంటి? అని చాలా వరకైతే వాళ్ళైతే సెర్చ్ చేయడం జరుగుతుంది. కొంతమంది జాయిన్ అవ్వడం కూడా అవుతుందనమాట. కానీ తను ఏడవకుండా, ఎమోషనల్‌గా ఉండకుండా స్ట్రాంగ్‌గా ఉంటే మాత్రం బిగ్ బాస్ హౌస్‌లోకి తీసుకుంటుండేనేమో మరి. కానీ ఆ అమ్మాయి చాలా పెయిన్‌ఫుల్‌గా ఫీల్ అయిపోయింది. ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిందనమాట. తను రీల్స్‌లలో కూడా పెడుతుందనమాట. చాలా ఏడ్చుకుంటూ పెడుతుంది. బిగ్ బాస్ హౌస్‌లోకి తీసుకోలేదు అని చెప్పేసి అయితే తను పెట్టడం కూడా జరుగుతుందనమాట. రాజకుమారి స్టోరీ కూడా సేమ్ స్టోరీ అనమాట. తనకి పిల్లలు. ఆహ్, ముగ్గురు పిల్లలు. సేమ్ స్టోరీ ఉంది కాబట్టి, సేమ్ స్టోరీ ఉన్న వాళ్ళిద్దరు ఒకటే దగ్గర ఉంటే ఏం బావుంటది. అంత టీఆర్‌పీ రేటింగ్ కూడా ఏం ఉండదు అని చెప్పేసి అయితే వీళ్ళు ఆలోచించి ఇవన్నీ
ముందుగానే ప్లాన్ చేసుకొని వీళ్ళైతే చేయడం జరుగుతుందనమాట. కానీ ఆ అమ్మాయిని తీసుకుంటే బాగుంటుండే అనిపిస్తుంది. ఎవరైనా ఏడిస్తే మనకి బాధ అనిపిస్తుంది. ఎమోషనల్ కదా మనం కూడా. అందుకనే తీసుకుంటే బాగుంటుండేనేమో అనిపిస్తది. కానీ వాళ్ళైనా ఎంతమంది తీసుకుంటారు మరి అలాగని చెప్పేసి. అందరి గురించి ఆలోచించాలి మనమైనా. ఇంతకుముందుకు అంటే అభిజిత్ గారు అయితే చాలా రెస్పెక్ట్ ఇచ్చి, అపర్ణ గారు మీరు టాలెంట్ ఉంది కానీ మీరు ఇది అని మీ ప్రాబ్లమ్ అని చెప్పేసి తనైతే చాలా సాఫ్ట్‌గా మంచిగా మాట్లాడడం జరుగుతుంది. ఇంతకుముందు పంతుల్ని కూడా పంతులు గారు మీరు బానే చేశారు కానీ ఇంకా కావాలి అని చెప్పేసి అయితే ఒక మంచి పాజిటివ్‌తోనే ఆయన చెప్పడం జరుగుతుంది. ఆయన వాయిస్ కానీ అప్పుడు ఆ టైంలో వచ్చేటటువంటి వాయిస్ కానీ సాఫ్ట్‌గా, స్వీట్‌గా అందరికీ చెప్పడం జరుగుతుందనమాట. రెస్పెక్ట్ ఇస్తున్నాననమాట. ఈ వీళ్ళ దగ్గర టాలెంట్ ఉంది. కానీ మనం తీసుకోలేకపోతున్నాం అనేటటువంటి ఉద్దేశ్యం అయితే అభిజిత్‌లో అయితే కనిపిస్తుంది. అతను మాట్లాడే విధానంలో అయితే. అయితే ఆర్‌కే వచ్చాడు. అతను వచ్చేసేసి శ్రీముఖి గారిని అక్క అని చెప్పి చేతుల కింద పెట్టి కాలు పైకి పెట్టి దండం అక్క అని చెప్పేసి అన్నాడు. అతను కొంచెం గందరగోళం అయితే చేశాడు. నవరసాలు చేస్తానని చెప్పేసి అన్నాడు. కానీ కొంచెం గందరగోళం చేసేసరికి వాళ్ళు రెడ్ ఇవ్వడం కూడా జరిగిందనమాట. ఒకరు గ్రీన్ ఇచ్చారు. నేను పుషప్ చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అంటే తను చాలా ఫిట్‌గా ఉన్నాడు. అది అయితే అర్థమైపోతుంది అందరికీ. కానీ తనైతే అలా పుషప్ చేస్తాను, అది చేస్తాను అని చెప్పేసి అన్నాడు. అభిజిత్ ఏం చేశాడంటే నీకు ఒక టాస్క్ ఇస్తాను అది చెయ్యి అని చెప్పి ఒక ఆ డ్రమ్ ఎత్తుకొని బాహుబలిలో సీన్ ఉంటుంది కదా, ఆ సీన్ చెయ్యి అని చెప్తే అతను చేశాడనమాట. ఆ డ్రమ్ ఎత్తుకొని వచ్చి అక్కడ పెట్టి ఆ బొట్టు పెట్టుకొని కొంచెం ఏదేదో చేశాడనమాట. ఏం చేస్తున్నావు అని కొంచెం అభిజిత్ కూడా అన్నాడు. తర్వాత ఒక టాస్క్ కూడా ఇచ్చాడు. నువ్వు ఒక యాక్టింగ్ కూడా చేస్తావు కదా, నీకు ఒక టాస్క్ ఇస్తానని చెప్పేసి అభిజిత్ చెప్పడం జరిగింది. నువ్వు ఇప్పుడు టెర్రరిస్ట్ దగ్గర ఉన్నావు, పాయింట్ బ్లాంక్ గన్లో ఉన్నావు, నువ్వు ఎలా తప్పించుకుంటావు అని చెప్తే అది కొంచెం చేశాడు. అక్కడ అది ఇది అని అక్కడిక్కడ చేశాడు. పర్లేదు, బాగానే అనిపించింది. శ్రీముఖి అప్పుడు భయపడిపోయింది. అమ్మో సామాన్లు మీద పడితే దెబ్బలు తగ్గించుకుంటావు అని చెప్పేసి ఆమె అన్నది. అయితే అదే ప్లేస్లో ఇప్పుడు నీ లవర్ ఉంటుంది, ఏం చేస్తావు అంటే బా కొంచెం అప్పుడు కూడా యాక్టింగ్ చేశాడు, బాగానే పర్లేదు. బిందు గారు నువ్వు ఇన్విజిబుల్ అయితే ఏం చేస్తావు అంటే నేను ఒక అమ్మాయికి ముద్దు పెట్టేస్తానంటే బిందు గారు దానికి చాలా ఫుల్గా ఫస్ట్రేట్ అయ్యి ఫైర్ అయిపోయారు. నువ్వు అలా ఎలా చేస్తావు, పెట్టేస్తావా నువ్వు, అదా ఇదా అని చెప్పేసి అయితే తను బిందు గారు అయితే చాలా ఫైర్ అయిపోయారు. నవరసాలు సీన్ కాబట్టి నవరసాలను పేరు పెట్టుకున్నారు కాబట్టి ఇది కూడా ఒక నవరసం అని చెప్పేసి అయితే వాళ్ళ తర్వాత చెప్పడం జరిగిందనమాట. ఇది బిందు గారు దీనికైతే చాలా ఓవర్గా రియాక్ట్ అయితే అవ్వడం జరిగింది. దీనికి అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. కానీ బిందు గారు అయితే అంత ఓవర్గా అయితే రియాక్ట్ అయ్యారు అని అయితే అనిపించింది అనమాట. ఇక్కడైతే రాజనగరం నుంచి రాజకుమార్ అయితే రావడం జరిగిందనమాట. తనైతే చాలా పెయిన్ఫుల్ అయితే స్టోరీ. తనైతే ఒక చిన్న గ్రామం నుంచి వచ్చింది. పేరులోనే రాజకుమార్ ఉంది తప్ప తన జీవితంలో మాత్రం అన్ని కష్టాలే ఉన్నాయి. రాజకుమారికి ఉండేటటువంటి సుఖాలు కావచ్చు, ఆనందాలు కావచ్చు తనకైతే లేవు. అన్ని బాధలే ఉన్నాయి. పేరు మాత్రమే రాజకుమారి. పడేటివన్నీ కష్టాలు, బాధలు, కన్నీళ్ళు ఇవే ఉన్నాయి తనకైతే. రాజకుమారి గారు అయితే చాలా అందంగా ఉన్నారు. కానీ ఆమెనైతే అందవిహీనంగా పుట్టాను అని అయితే అనుకుంటున్నారు. వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కూడా బాలేవు అని చెప్పేసి అన్నారు అని అయితే తను చాలా బాధపడింది అన్నమాట. కానీ తనైతే అలా లేదు. చూడడానికి చాలా అందంగానే అనిపిస్తుంది. బ్లాక్గా ఉన్న ముఖంలో మాత్రం కళ అనేది ఉంది. ఆ కళ అయితే తన ఫేస్లో అయితే అంత వెలిగిపోతుంది అనమాట. అంత కళ ఉంది, అంత బాగుంది తనైతే. అయితే తనకి వాళ్ళ సొంత మేనమామకి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. ఆ మేనమామ నువ్వు బాలేవు, అందంగా లేవు అని చెప్పేసి అయితే తనను వదిలేశాడు. వాళ్ళ పిన్ని కూతుర్ని మళ్ళీ వాళ్ళ మామ పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ ఈ అమ్మాయికి వేరే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసి ఆ అబ్బాయి కూడా బాధ్యత లేకుండా ఏం లేకుండా కేర్లెస్గా ఉన్నాడు అనమాట. 3 పిల్లలు కూడా తనకి ఉన్నారు. ఈమె టైలరింగ్ కూడా నేర్చుకుందనమాట. ఆ టైలరింగ్ కుట్టుకుంటూ తన పిల్లల్ని ఈమెనైతే పోషించుకుంటున్నారు. ఎంత బాధ అంటే ఆ అమ్మాయికి ఫస్ట్ పెళ్ళి చేసి మళ్ళీ అతను వదిలేస్తే మళ్ళీ ఇంకో పెళ్ళి చేసుకుని ఆ అబ్బాయి బాధ్యత లేకుండా ఏం లేకుండా ఉన్నాడు. 3 పిల్లలు కూడా ఉన్నారు. అలాంటి కష్టాలు అయితే ఏ ఆడపిల్ల కూడా రావద్దనమాట. అంత బాధపడుకుంటూ కూడా తను అంత స్ట్రాంగ్ అయితే ఉంది. కొంతమంది అమ్మాయిలు అయితే మొగుడు సపోర్ట్ ఉన్నాక కూడా పిల్లల్ని సాధాలంటే చాలా చిరాగ్గా, విరక్తిగా ఉంటారనమాట. తన భర్త సపోర్ట్ లేకపోయినా నేను నా పిల్లల్ని చూసుకుంటా, నా పిల్లల్ని చాలా మంచి భవిష్యత్తు ఇవ్వాలని తన తల్లి తన పిల్లల కోసం అయితే చాలా కష్టపడి కుట్టు మిషన్ కుడుతూ వాళ్ళ పిల్లల్ని అయితే తను సాగడం అయితే జరుగుతుందన్నమాట.
ఫైనాన్షియల్‌గా ఎంత ప్రాబ్లమ్ ఉన్నా కూడా తనైతే నా బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి నేను అనే ఉద్దేశంతోనే తను చాలా ఫైట్ అయితే చేస్తుంది. అయితే బిందు గారు తనకి కొన్ని క్వెషన్స్ రాసి తనకిచ్చారనమాట. దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ నువ్వు మాట్లాడని చెప్పేసైతే ఆహ్, అయితే కొంతమంది ఎట్లా అంటే కొంతమంది భర్తలైతే ఆహ్, అత్తగారింట్లో చాలా బాధలుంటాయనమాట. "నువ్వు సర్దుకొని పో అమ్మ" అని చెప్తూ ఉంటారు. తర్వాత అమ్మాయి ఆ బాధలు భరించలేక చనిపోతే మాత్రం "నువ్వు చెప్తే మేము అప్పుడే మాట్లాడుతుండే కదా! నిన్ను తీసుకుంటుండే కదా!" అని చెప్పేసి అంటారు. అదేదో ముందే చేస్తే, ముందే విన్నప్పుడే తీసుకొనొస్తే అయిపోతది కదా! అప్పుడు అమ్మాయి చచ్చినంక నువ్వు చ చావకముందుకు చెప్తే అయిపోతది కదా! అని చెప్తారు. చావకముందుకు చెప్పినప్పుడేమో వినరు. చచ్చినంకనేమో ఇట్లా మాట్లాడతారని చెప్పేసైతే అన్నది. అయితే కొంతమంది హస్బెండ్స్ అయితే ఆహ్, నా లైఫ్ నేను బతుక్కుంటా అనుకున్నోళ్ళు పెళ్లి చేసుకోవద్దు. పెళ్లి చేసుకుని పిల్లల్ని గాని, వాళ్ళ భవిష్యత్తునైతే ఆగం చెయ్యొద్దు. అలాంటోడైతే పెళ్లి చేసుకోవద్దసలు. బాధ్యతలు లేకుండా, ఏం లేకుండా ఉండేటోడైతే వాడి బతుకు వాడు చేసుకోవాలి. ఇంకో పిల్లని పెళ్లి చేసుకొని, ఆ పిల్లని భవిష్యత్తుని ఆగం చెయ్యొద్దు అనైతే తను చాలా కాన్ఫిడెన్స్‌గా చెప్పి పడేసింది. అట్లా మాట్లాడడం జరిగింది. అయితే ఎవ్వరు ఏమనుకున్నా పర్లేదు. నేనైతే నా బిడ్డలకు మంచి భవిష్యత్తునైతే నేను ఇవ్వాలి. ఎవ్వరు ఏమనుకున్నా పర్లేదు నాకైతే అని చెప్పేసి అయితే ఆమె చాలా స్ట్రాంగ్‌గా, గట్టిగా అయితే చెప్పింది. నా పిల్లల భవిష్యత్తు కోసమే నేను ఉంటాను. వాళ్ళ కోసం ఆలోచిస్తాను అనైతే చాలా స్ట్రాంగ్‌గా అయితే చెప్పడం జరిగిందనమాట ఆ అమ్మాయి అయితే. తను అంతా పెయిన్ స్టోరీ ఉంది కాబట్టి, ఆ స్టోరీలో నుంచి నేను బయటికి రావాలి, స్ట్రాంగ్‌గా అవ్వాలని చెప్పేసి అయితే తను ఫైట్ చేస్తున్నట్టే అనిపిస్తుందనమాట. తను మాట్లాడే విధానంలో కూడా. అయితే ఆ బిందు గారు ఇచ్చినటువంటి పేపర్‌లో తీసుకెళ్ళి నీలో ఈ క్వెషన్‌లు రాసాను. నీలో ఉన్న బాధను మొత్తం ఇచ్చే చెప్పి చింపేసేయవని చెప్పేసైతే అన్నది. అయితే మనమైతే చాలామంది ఏమనుకుంటాం అయితే చెప్పాలంటే అరే! మనం ఇప్పుడు రిలేషన్‌షిప్‌లో ఉంటే అరే! నా పిల్ల ఇట్లా అట్లా చేసింది, ఇట్లా చేసిందంటే వాళ్ళేం చేస్తారు తర్వాత ఏమనుకుంటారు మళ్ళీ అని చెప్పేసైతే మనం చెప్పకుండా ఉంటాము. కానీ తనైతే అంత లేదు. తను చెప్పి చింపి పడేసింది. అంత గట్టిగా ఎవ్వడేమనుకున్నా పర్లేదు నాకు. నా మనసులో ఉన్నది నేను చెప్పేస్తాను అని చెప్పేసైతే ఆమె చెప్పడం జరిగింది. చెప్పి ఆ పేపర్‌లు అనేది చింపేసింది. సమాజానికైతే చాలా మంచి మెసేజ్ అయితే రాజకుమార్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. పెళ్ళైన మొగుడు సగ్గా లేకపోతే అమ్మ నాన్నకి చెప్తే సర్దుకొని పో అమ్మా అనే చెప్తారు గానీ, నువ్వు రా అమ్మా నిన్ను చూసుకుంటామని చెప్పలేరు. ఆ బాధ భరించలేక అది సస్తే, అది సచ్చిన తర్వాత వచ్చి మేము చదువుకుంటుండేగా అమ్మ, మేము చూస్తుంటింగా అమ్మ, మేము మాట్లాడుతుంటిం కదమ్మా అని అప్పుడొస్తారు. సచ్చినాక వచ్చి ఏం లాభము, బతుకున్నప్పుడే వింటే బావుంటది కదా! అని చెప్పేసైతే ఆమె మొఖం మీద చెప్పి పడేసింది. ఈ డైలాగ్ అనేది ప్రతి అమ్మాయి తన భర్తతో బాధపడుతున్న ప్రతి అమ్మాయికైతే చాలా ఇన్స్పిరేషన్‌గా ఉంటుంది. అత్తగారింట్లో బాధపడుతున్న అమ్మాయికి కూడా చాలా ధైర్యంగా అయితే ఈ మాట అయితే ఉంటుందన్నమాట. కొంతమంది అబద్ధాలు చెప్పి పెళ్లి చేస్తారు. 35 సంవత్సరాల నుంచి తన తల్లిదండ్రులు చెప్పిన మాట వినడు గానీ, పెళ్లి చేస్తే పెళ్ళాం మాట వింటాడు. పెళ్ళాం వచ్చినాక మారతాడు అని చెప్పి ఆహ్, ఆ అమ్మాయికిచ్చి పెళ్లి చేస్తారు. చిన్నప్పటి నుంచి మీ మాట వినంది ఆ పిల్ల ఎట్లా మారుస్తది? ఆ పిల్ల చెప్పిన మాట వాడెందుకు వింటాడు? అని చెప్పేసి అయితే ఈ విషయం కూడా చెప్పింది. ఆస్తులున్నాయి, ఇంత సాలరీ వస్తదని చెప్పి మోసం చేసి మరి పెళ్లి చేస్తారు. తీరా చూస్తే ఆస్తులుండవు, ఆ జాబ్ ఉండదు, ఏది ఉండదు. వాళ్ళ అమ్మ నాన్నని కొడతాడు, తాగుతాడు, తింటాడు, చెప్పినా వినడు. అయినా కూడా ఆ అబ్బాయికి పెళ్లి చేయాలని వాళ్ళ తల్లిదండ్రులు అనుకుంటారు. అదే వాళ్ళ అమ్మాయికి వాళ్ళకి అమ్మాయి ఉంటే, ఆ అమ్మాయిని అలాంటి వాళ్ళ కొడుకులా బిహేవ్ చేసే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తారా? అని చెప్పేసైతే ఆమె ఈ క్వెషన్ కూడా చెప్పడం జరిగిందనమాట. పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయిని మంచిగా చూసుకుంటాడు, చేసుకుంటాడని అనుకోని వీళ్ళు పెళ్లి చేస్తారు. కానీ ఉండదు. అసలు చెయ్యరు. ఇది వేస్టు అని చెప్పేసైతే ఆమె చెప్పడం కరాకండిగా చెప్పి పడేసింది. ఆమె చెప్పిన ఈ 3 విషయాలు కూడా సమాజానికి చాలా వరకైతే చాలా అంటే చాలా వరకైతే ఉపయోగపడతాయి. తను చెప్పినప్పుడు కూడా ఒక్క కన్నీటి చుక్క కూడా వదలకుండా చెప్పిందనమాట. అంత స్ట్రాంగ్‌గా చెప్పిందామె. కొంతమంది ఏడ్చుకుంటూ అట్లా ఎమోషనల్ అయి చెప్తారు. కానీ తను చాలా కాన్ఫిడెన్స్‌గా ఏడవకుండా ఒక్క డ్రాప్ కూడా వదలకుండా ఆమె అయితే చెప్పడం జరిగిందనమాట. ఆమె చీర కట్టుకొని చక్కగా వచ్చారు. మంచిగా నిలబడి ఎక్కడ భయపడకుండా, ఎక్కడ వణకకుండా చాలా మంచిగా, నీట్‌గా, క్లియర్‌గా ఆమె తన గురించి చెప్పడం అయితే జరిగిందనమాట. ఏది ఏమైనా, ఎట్లైనా, ఏదైనా సరే నేను నా బిడ్డలకైతే మంచి భవిష్యత్తుని ఇయ్యాలి అని చెప్పేసైతే ఇదొక క్లారిటీ మీద ఆమె ఉన్నారు. పక్కా క్లారిటీ మీద ఉన్నారు ఈ విషయంలో అయితే. ఇంకోటి నవదీప్ గారి గురించి కూడా మాట్లాడిందనమాట. ఆమె ఫ్లర్టింగ్ చేసినట్టు కూడా మాట్లాడారు. ఒక లవ్ లెటర్ రాశారనమాట. అలా ఒక చిన్న కవితలాగా రాసి ఆహ్, నవదీప్ గారికి చెప్పడం జరిగింది. తనకొక యాక్సిడెంట్ కూడా అయింది. ఆ యాక్సిడెంట్ అప్పుడు తనకేదో ఇక్కడ బోనేమో విరిగిపోయిందంట. అయితే తన పిల్లలు కూడా తన దగ్గరికి రావాలంటే భయపడిపోతున్నాయంట. తన చిన్న కొడుకేమో వాళ్ళ మమ్మీని హగ్ చేసుకొని పడుకుంటాడంట. ఆ అబ్బాయి కూడా వాళ్ళ మమ్మీని చూసి భయపడిపోయాడంట. తను కూడా ఒక నెల రోజులు తన ఫేస్ అద్దంలో చూసుకోవాలంటే చాలా భయపడిపోయిందట. ఈ నేను ఎలా స్ట్రాంగ్ అవ్వాలని చెప్పే ఉద్దేశంతో ఆ అమ్మాయి తను స్ట్రాంగ్ అయిపోయి ఇక్కడి వరకు వచ్చిందనమాట.
ఈ ముగ్గురు పిల్లల్ని కన్నాక ఆ అమ్మాయికి చాలా బాధ ఉంటుందన్నమాట. ఆ ముగ్గురు పిల్లల్ని కన్నాక తనకి నడుములు వస్తాయి, అన్నీ ఉంటుంది. కానీ ఆ అమ్మాయి నేను ఏదైనా చేస్తా, ఏమైనా చేస్తా అని బిగ్ బాస్ హౌస్ వరకు వచ్చి ఇలాంటి టాస్క్లైనా నేను ఛేదిస్తా అని చెప్పి తను చాలా స్ట్రాంగ్గా అయితే ఉండడం జరిగిందనమాట. నా పిల్లల్ని ఎంత కష్టం వచ్చినా, నాకు ఏదొచ్చినా సరే నేను నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి, నేను ఇస్తాను అనే ఒక కసి అయితే తనలో అయితే కనిపించింది. జడ్జెస్ కూడా అందుకే ఆమెలో ఉన్నటువంటి కసి వాళ్ళ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్న కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి జడ్జెస్ కూడా ఆమె స్టోరీకి బాగా ఇంప్రెస్ అయిపోయారు. అందుకని ఆమెని సెలెక్ట్ చేయడం జరిగిందనమాట. అభిజిత్ మన నవదీప్ తనతో ఒక సాంగ్ మీద కొంచెం డాన్స్ చేస్తే మా ఊరోళ్ళందరూ కులుకొని సావాలి అని చెప్పేసి ముఖం మీద చెప్పడం జరిగింది. బిందు గారు పేపర్లు ఇచ్చి నీ లోపల ఉన్న ఎమోషన్ చెప్పమ్మా అని చెప్పేసింది. ఇక అంతా అలా చెప్పేసావేంటి అని చెప్పేసి అన్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ హస్బెండ్ కూడా మరి ఏమన్నా అంటే ఏం చేస్తావమ్మా అంటే, ఇష్టం ఉంటే ఉండు లేకపోతే లేదు అని చెప్పేసి చెప్పేస్తాను నేను అని చెప్పింది. అయినా ఆ బాధ్యత లేకుండా ఉంటే నువ్వు మీ భర్తతోనే ఎందుకుంటున్నావు అని చెప్పేసి అయితే ఈ క్వశ్చన్ కూడా అడిగితే నా పాపకి వాళ్ళ నాన్న అంటే ఇష్టము, వాళ్ళ నాన్నకు కూడా అమ్మాయి అంటే ఇష్టం కాబట్టి ప్రేమ ఒక పాపకి తన తండ్రి ప్రేమ అవసరం కాబట్టి ఉంటున్నాడు అని చెప్పేసి చెప్పింది. చాలా బాగా చెప్పింది అనమాట. నెక్స్ట్ మన హైదరాబాద్ లయ వచ్చారు హౌస్లోకి. చూడడానికి చాలా చిన్నగా ఉన్నారు కానీ అమ్మాయి చాలా స్ట్రాంగ్, మాటలైనా ఏదైనా బాగుంది. హైదరాబాద్ అంటేనే ఆ మాత్రం ఉంటుంది. ఇంకా ఆ స్టేజ్ లోపలికి వచ్చిన తర్వాత ఒక 1 మినిట్ అట్లా ఉంటుందేమో, తర్వాత పంపించేస్తారేమో అని అనుకున్నాం అందరము. కానీ తన అలా లేదు. తన మాటలైనా తనకున్న కాన్ఫిడెన్స్ అంతా ఆడ మార్చేసింది. చూడ్డానికి చిన్న పిల్లలా ఉంది. ఒక ఆటం బాంబు మాట్లాడిన పేలితే ఎలా ఉంటుందో అలా మాట్లాడుతుంది తనైతే. తను మాట్లాడే మాటలు చాలా తెలివిగా ఉన్నాయి. తనలో కూడా ఏదో తెలియని పెయిన్ అయితే ఉంది, అది కనపడుతుంది. ఆ పెయిన్ అయితే కనపడుతుంది. నేను బేసిక్లీ చిన్నపిల్లలాగా ఉంటా, నేను బక్క ఉంటా అని చెప్పి చాలామంది అనుకుంటారు. కానీ నాలో ఎంత ఉందో, ఏం పవర్ ఉందో అది నాకు మాత్రమే తెలుసు. అది బిగ్ బాస్ కూడా తిరిగి ఇచ్చేస్తాను. బిగ్ బాస్ నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను. బిగ్ బాస్ నుంచి నేను చాలా తీసుకున్నాను. తిరిగి ఇచ్చేయాలి లేకపోతే లావ్ అయిపోతా అని చెప్పి ఒక డైలాగ్ కూడా కొట్టేసింది అనమాట. తనైతే చాలా సూపర్గా మాట్లాడుతుంది. చాలా తెలివిగా, చాలా క్లియర్గా, చాలా న్యాచురల్గా అయితే అమ్మాయి మాట్లాడుతుంది. అమ్మాయి బక్కగా ఉందని చెప్పేసి అన్నారు. అయితే శ్రీముఖి ఏం చేసింది, ఒక గోరుసంచి ఉండే ఆ గోరుసంచి తీసుకొని దాంట్లో కొన్ని వెయిట్ 1.5 kg ఉన్నాయి, ఒక 10 kgs ఏమో వేసింది. ఆ 10 kgs తను ఇట్లా వెనకాల వేసుకొని తను మాట్లాడడం జరిగింది. అంత వెయిట్, అంత బక్కగా ఉండి కూడా అంత వెయిట్ బాగానే అంతసేపు వేసుకొని తన గురించి మాట్లాడడం అయితే జరిగిందనమాట. అమ్మాయి చాలా స్ట్రాంగ్గానే ఉంది. జడ్జెస్ ముగ్గురిని ఎలిమినేట్ చేస్తే ఏం చెప్పి ఎలిమినేట్ చేస్తామని చెప్పేస్తే తను చాలా మంచిగా చెప్పి వాళ్ళకి రీజన్ చెప్పేసి అయితే వాళ్ళని అయితే ఎలిమినేట్ చేయడం కూడా జరిగిందనమాట. అంత మంచిగా బేసికలీ బిగ్ బాస్ హౌస్లోకి ఎలా మాట్లాడాలి, ఏంటి, ఎలా ఉండాలి, పర్ఫెక్ట్గా సరిపోతుంది అనేటటువంటి సత్తా అయితే తనలో అయితే కనపడుతుందన్నమాట. చాలా తెలివిగా కూడా చాలా మంచి రీజన్స్తోనే వాళ్ళని ఎలిమినేట్ చేయడం కూడా జరిగింది జడ్జెస్ని అయితే. తనకి 2 గ్రీన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చారు అని అయితే అసలు అనిపించలేదు. మొత్తం 3 గ్రీన్లు ఇస్తే ఇంకా బాగుంటుండే, కానీ 2 ఇచ్చారు, పర్లేదు. తనైతే చాలా అప్రిషియేట్ చేశారు, ఎంకరేజ్ కూడా చేశారు. ఈ విషయంలో మాత్రం జడ్జెస్ మంచిగా అనిపించింది అనమాట. చాలా బాగా మాట్లాడుతున్నావు, చాలా ఇంప్రెస్ చేస్తున్నావు నువ్వు, కానీ అందరితో నువ్వు మెలగవా అని చెప్పేసి అయితే బిందు గారు అయితే తనకైతే రెడ్ ఇవ్వడం జరిగిందనమాట. వెంకీ వైబ్స్ ఇతనైతే చాలా బాగా చేశాడనమాట. ఎలాంటి టాస్క్ ఏమి ఇచ్చినా ఏది చేసినా కూడా చేస్తున్నాడు. అవసరం లేదు, ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు, కానీ అతను చెయ్యాలి, నేను ఉండాలి ఇక్కడ హౌస్లోకి తీసుకోవాలనే ఉద్దేశంతో తనైతే చేస్తున్నాడు. చాలా బాగా చేస్తున్నాడు. వచ్చే జన్మలో బురదలో పందిలా పుట్టాలనుకుంటున్నానంటే పుడతావా, ఎందుకు అంటే హ్యాపీగా ఉంటావు కదా, మంచిగా ఆ బురదల్ని తింటుంది, ఆ బురదల్ని మంచిగా రాజలాగా బతుకుతుంది, పండుకుంటుంది అని చెప్పేసి అయితే అన్నారు. మన వాళ్ళు సరే అని చెప్పి బురదను తీసుకొని వచ్చారు. అతను యాక్ట్ చేసుకుంటూ మళ్ళీ ఆ బురదలో వెళ్ళి కూర్చొని పడుకొని దొర్లుతూ అన్నీ కూడా చేశాడు. చాలా ఏ టాస్క్లు ఇచ్చినా ఎలా చేయమంటే అలా చేసేసాడు. ఆ కసి ఉందన్నమాట, చెయ్యాలి అని చెప్పే కసి అయితే తనలో ఉందన్నమాట. చేశాడు బాగానే. రకరకాల యాంగిల్స్ అయితే మనోడైతే చూపించడం జరిగిందనమాట. బురదలో వేసినప్పుడు అటు ఇటు చూడడం, ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం అయితే సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట. అతను మనోడు చాలా బాగా చేశాడు. బురదలో పంది మూతి ఎలా పెట్టుకొని ఉంటుందో, పెదాలు ఎలా పెట్టుకొని ఉంటుందో మనోడు అంత క్లియర్గా అంత మంచిగా చేసి చూపించడం అయితే జరిగిందనమాట. మనోడు అంత చెయ్యాలి అనే ఉద్దేశంతో మనోడైతే చాలా నీట్గా అయితే చేశాడు.
వాళ్ళు జడ్జెస్ అయితే షాక్ అయిపోతున్నారు. ఏంది ఇంతే చేస్తుండేంది అని చెప్పేసి అయితే అనుకుంటున్నాడు. మనకు కూడా అనిపించింది ఏంటంటే మనోడు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళడం కోసం ఏది ఇచ్చినా చేసేటట్టు ఉన్నాడు అనే అదైతే కనపడిందనమాట. మనోడు ఎలాగైనా వెళ్ళాలి అని కసి అయితే మనోనికి ఉంది. మనకు కూడా అలాగే అనిపించింది. వీడు ఏ టాస్క్‌లు ఇచ్చినా కూడా వీడు చేసేలాగే ఉన్నాడు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళడానికి. వీడు ఏవి ఇచ్చినా చేసేటట్టే ఉన్నాడు అని చెప్పేసి అయితే అనిపించింది ఇక్కడైతే. నవదీప్ అయితే ఒక గ్రీన్ అయితే ఇచ్చేసాడు. వాళ్ళిద్దరూ ఇవ్వలేదు.